హాయ్ వన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే లేటెస్ట్ ఒక మంచి ఎర్నింగ్ వెబ్సైట్ తీసుకోవడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే మనమైతే ₹35 అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ పేటీఎం వ్యాలెట్‌కోకి ₹35 అయితే మనమైతే గెలుచుకోవచ్చు. సో ఏ విధంగా గెలుచుకోవాలి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఏదైనా ఒకటి అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, ఏదైనా పేటీఎం వ్యాలెట్‌కి ₹35 కానీ వీళ్ళైతే ట్రాన్స్‌ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా వీళ్ళు ట్రాన్స్‌ఫర్ చేస్తారు, ఏ విధంగా మనం అనేది రిజిస్టర్ అవ్వాలి, సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో జస్ట్ సింపుల్‌గా ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. దానికి సంబంధించినవి నేను కూడా మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ కనుక మీకు ఇన్స్టెంట్‌గా వస్తుందంటే ఇన్స్టెంట్‌గానే వస్తుంది. కాకపోతే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వితిన్ 24 అవర్స్‌లో మీకైతే క్యాష్ అనేది మీకైతే వాలెట్‌లోకి ఆడడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి మీకైతే ఒక మొబైల్ నెంబర్ అయితే నేను ఇస్తాను. సో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా? కాల్ చేశాక మీకైతే రింగ్ అవుతుంది. రింగ్ అయ్యి ఆటోమేటికలీ దానికైతే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కట్ అయ్యాక మీకు అనేది ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందని చెప్పేసి నేను చూపిస్తాను ఒకసారి. చూడండి, మీకు అనేది ఈ విధంగా అయితే ఒక టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. బిగ్ సిటీ నుంచి YiPPee నూడిల్స్ ఉంటుంది కదండి, YiPPee నూడిల్స్ నుంచి మనకైతే ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. సో ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని మనం అయితే పేటీఎం వ్యాలెట్ కానీ, అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ గెలుచుకోవచ్చు ₹35. ఓకేనా? సో ₹35 వస్తుంది. మ్యాక్సిమం అయినా మినిమం అయినా ₹35. ఓకేనా? సో ఈ విధంగా మనం అనేది గెలుచుకోవచ్చు. సో ఓకే, చూడండి, మీకైతే ఆ నెంబర్కి కాల్ చేయగానే మీకైతే ఆటోమేటికలీ కట్ అయిపోతుంది. కట్ అయిపోగానే మీకు అనేది ఈ విధంగా అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. జస్ట్ సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇక్కడ లింక్ ఉంది కదా, విన్నర్ వెరీ మినిట్ .co.in అని చెప్పేసి డబ్ల్యూడబ్ల్యూ అని చెప్పేసి. సో ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనం ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందంటే ఒకసారి నేను చూపిస్తాను. సో మీకు అనేది ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ పార్టిసిపెంట్ వెల్కమ్ టు విన్ యువర్ క్యాష్ కాంటెస్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం అడుగుతుందంటే సెలెక్ట్ యువర్ స్టేట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీరు సింపుల్గా మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? ఇంకొక మెయిన్ విషయం అండి, కాకపోతే ఏంటంటే తెలంగాణ అనేది ఇక్కడ చూపించట్లేదు. సో మీరు ఏదైనా ఒక స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు అంతకుముందు మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అయితే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ పార్టిసిపెంట్ ప్లీజ్ ఎంటర్ ద బ్యాచ్ కోడ్ ఆఫ్ ఎంటర్ ద కాంటెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ జస్ట్ సింపుల్గా ఏం లేదు, మీకు ఏదో ఒక బ్యాచ్ కోడ్ అనేది అడుగుతుంది. ఈ బ్యాచ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన నేను కొన్ని లెటర్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చూసేసి జస్ట్ ఏం లేదు, జస్ట్ లాస్ట్ 2 నెంబర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇష్టం, ర్యాండమ్గా ఏదైనా 2 నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దానికి సంబంధించిన బ్యాచ్ కోడ్ కూడా చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇట్లా చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ నేను చూడండి 7th Feb 21 స్లాష్ అని చెప్పేసి QP14 అని చెప్పేసి నేను సెండ్ చేశాను. సో మీకు ఏం చేస్తానంటే ఇక్కడ వరకు అంత యాజ్ ఇట్ సేమ్గా ఉంటుంది. లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి సో 14 అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి మీరైతే జస్ట్ సింపుల్గా ఏదైనా 2 ర్యాండమ్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ నెంబర్స్ని మీరు అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ర్యాండమ్స్ నెంబర్స్ రాసుకొని జస్ట్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు చూడండి ఒకసారి, అడిగింది కదా మనకు వచ్చేసి హాయ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ ఎంటర్ ద బ్యాచ్ కోడ్ ఆఫ్ ఎంటర్ ద కాంటెస్ట్ అని చెప్పేసి. సో బ్యాచ్ కోడ్ అయితే అడుగుతుంది. సో నేను బ్యాచ్ కోడ్ మీరు అన్ని ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ 2 నెంబర్స్ మీరు ఏదైనా ఒక నెంబర్స్ పెట్టేసుకొని 1 2 2 3 4 5 ఏదో ఒక నెంబర్ 2 నెంబర్స్ అయితే మీరు యాడ్ చేసుకొని దీనిలో అయితే పేస్ట్ చేసేసి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడనే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే జస్ట్ ఏం లేదు, ఇగో ఎంటర్ యువర్ బ్యాచ్ కోడ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతుంది కదా. సో నేను ఏం లేదు, జస్ట్ ఎంటర్ చేసేసి ఓకే అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు అనేది ఈ విధంగా రావడం జరిగింది. చూడు, థ్యాంక్స్ YiPPee ఈజ్ ద ఫుల్ఫిల్ 1 wish ఎవ్రీ మినిట్ అని చెప్పేసి. సో ఈ విధంగా వచ్చాక మనకి సెలెక్ట్ 4 wishes టు లవ్ అవుట్ ఆఫ్ 7 wishes అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఏదైనా ఆ ఏడిట్లోకి వెళ్ళి మనకి 4 సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఓకేనా? సో చూడండి, ఇవి 7 అండి. ఓకేనా? 3 3 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయా? ఓకే, 7 ఉన్నాయి. సో ఈ 7 వెళ్ళి మనల్ని ఏదైనా ఒక 4 ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఈ 4 ఐటమ్లకి వెళ్ళి ఏదైనా ఒకటి తప్పకుండా గ్యారంటీగా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఏదైనా ఒకటే ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ₹35 ఉండడం జరిగింది. అండ్ కింద చూసుకున్నట్లయితే పేటీఎం క్యాష్కి సంబంధించిన ₹35 వాలెట్ బ్యాలెన్స్ అయితే చూపెట్టడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మొబైల్ రీఛార్జ్ చూపిస్తుంది. 1 month గానా సబ్స్క్రిప్షన్, ల్యాప్టాప్, గేమింగ్ కన్సోల్, జెర్సీ. ఓకేనా? సో మీరేం లేదు, జస్ట్ సింప్లీగా ఏం లేదు, ఏదైనా ఒక 4 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా మ్యాండేటరీగా అయితే నాకు తెలిసి ఈ ల్యాప్టాప్ కన్సోల్, గేమింగ్ కన్సోల్, జెర్సీ అయితే రావని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు వస్తే రావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు మ్యాండేటరీగా అయితే ₹35 అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు వస్తే బెటర్ కదా, ₹35 ఫ్రీగానే వస్తున్నాయి కాబట్టి. సో ₹35 అయితే పెట్టుకోండి. మిగతా ఏమైనా ఉంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు పార్టిసిపేషన్లో స్పెషల్గా అయితే ఎంట్రీ అయినట్లయితే మీకైతే తప్పకుండా వాళ్ళు కూడా కూడా ప్రొవైడ్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ కాకపోతే ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సో ఏదైనా పర్లేదు, 4 అయితే సెలెక్ట్ చేసుకుని అయితే పెట్టుకోండి. మినిమం మ్యాక్స్ అయితే మీరైతే
రూ. 35 అయితే మ్యాండేటరీ అండి. ఎందుకంటే రూ. 35 పెట్టుకుంటే మీకు ఇన్ కేస్ ఒక ఐటమ్స్ మిస్ అయినా కూడా రూ. 35 మీకు తప్పకుండా రావడం జరుగుతుంది కాబట్టి సో రూ. 35 అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా 4 సెలెక్ట్ చేసుకున్నాక ఓకే అని పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒకటి అడుగుతుంది చూడండి, కంప్లీట్ ద స్లోగన్ ఐ లవ్ మై YiPPee బికాస్. ఎందుకు అని చెప్పి అంటే మీరు YiPPeeని ఎందుకు లవ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఐ లవ్ మై YiPPee అని చెప్పేసి బికాస్ టేస్టీ అండ్ షేర్ అని చెప్పేసి కొన్ని సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా, సో లింక్లో అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఐ లవ్ మై YiPPee బికాస్ ఇట్స్ టేస్టీ అండ్ సూపర్ అని చెప్పేసి నేను ఎంటర్ చేయడం జరిగింది. సో మీరు కూడా అది ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏమైనా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎంటర్ చేశాక వీళ్ళు అంటారు చూడండి ఒకసారి, థ్యాంక్ యూ యువర్ విష్ లిస్ట్ అండ్ యువర్ స్లాగన్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఓకేనా. అయిపోయిన తర్వాత మీకు ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో మీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. అక్కడ మీరు పేటీఎం క్యాష్కి అంటే పేటీఎం నెంబర్ మనం అమెజాన్ ఇచ్చామంటే పేటీఎం ఇచ్చాం కాబట్టి సో దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చుకుంటే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మీకు వ్యాలెట్కి కానీ పేటీఎం పే బ్యాలెన్స్ కానీ రావాలనుకుంటే ఆ నెంబర్ అయితే అటాచ్ అయ్యి ఉండాలి. సో చూసుకోండి ఒకసారి, నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాక మాకనేది ఒక మెసేజ్ రావడం జరిగింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ పార్టిసిపేషన్, యూ నవ్ స్టార్టెడ్ ద ఛాన్స్ టు విన్ వన్ విష్ ఫ్రమ్ యువర్ విష్ లిస్ట్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద ప్రొవైడ్ చేయడమే జరిగింది. పీడిఎఫ్ ఫైల్ కూడా ప్రొవైడ్ చేయడం జస్ట్ సింప్లీగా ఏం లేదు, జస్ట్ మనం ఒక ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. దానికి మీరు కాల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది. కాల్ కట్ అయిపోగానే మీకు ప్రాసెస్ చెప్పాను కదా, సో ఈ విధంగా అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మన పార్టిసిపేషన్ అయినట్లయితే మనకైతే ఏదో ఒక ఐటమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ కనుక వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆఫర్ ఎక్స్పైర్ కాకముందే ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.